గుడ్ మార్నింగ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ మై ఆల్ ఇండియా రోడ్ ట్రిప్. ప్రస్తుతానికి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైశాలి దగ్గర అశోకన్ పిల్లర్ చూడడానికి వచ్చాను. పాట్నాకి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో. అయితే ఏంటంటే నైట్ రూమ్ అకామిడేషన్ అయితే బాగానే ఉంది, కానీ సర్వీస్కి వచ్చేసరికి టూ వర్స్ట్ అబ్బా. నిన్న ఏదో ఇది మ్యారేజ్ హాల్ కమ్ ఒక రిసార్ట్ లాంటిది, బంధన్ రిసార్ట్ అంట. ఏమైందంటే ఏదో నిన్న మ్యారేజ్ ఫంక్షన్ ఏదో ఉన్నది, సరే నాకు రూమ్ ఇచ్చారు. ఫుడ్ విషయం ఆల్రెడీ నేను చెప్పాను. నైట్ 2 o'clock కరెంట్ పోయింది. నైట్ 2 o'clock కరెంట్ పోవడమే కాకుండా జనరేటర్, ఆల్టర్నేట్ కరెంట్ జనరేటర్ ఉన్నది, కానీ జనరేటర్ కూడా ఏమైందంటే 4 o'clock జనరేటర్ కూడా అవుట్. ఫ్యాన్ లేదు, ఏమీ లేదు, ఇద్దరు అస్సలు రాలే. సో ఇంకా ఎన్నోసార్లు ఫోన్ చేశా వాళ్ళకి, రిసెప్షన్కి, రూమ్ సర్వీస్కి కాల్ చేస్తే వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వలే. సరే వాళ్ళు బిజీ ఏదో వాళ్ళకు ఉన్నది, బట్ నాకైతే ఘోరంగా అన్యాయం జరిగింది. టైం అయితే ఇప్పుడు 11 కావస్తుంది. ఇట్స్ 11 అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ ఎంత 7 o'clock ఎంతకో 6:30, 7 o'clock నేను వాళ్ళు వెతుక్కొని వెళ్ళి అడిగి, అరే బాబు ఏంట్రా పరిస్థితి అంటే, సార్ అరేంజ్ చేస్తామని చెప్పి అప్పుడు మళ్ళీ జనరేటర్ ఆన్ చేసిన తర్వాత ఐ థింక్ అవుటర్స్లో మ్యారేజ్ టీమ్ కాకుండా అవుటర్స్లో రూమ్ తీసుకుని నేను ఒక్కడినే అనుకుంటా. నేను ఒక్కనే కాకపోతే చాలామంది కాల్ చేసేవాళ్ళు కదా, బట్ నా విషయానికి వచ్చేసరికి అయితే నేను ఒక్కడిని అనుకుంటాను. నేను అడిగేసిన తర్వాత ఒక గంటకి కరెంట్ వచ్చింది, జనరేటర్ ఆన్ చేశారు. నిద్ర లేదు. సో నేను పడుకుని పోయి జస్ట్ ఒక అరగంట ముందే లేచాను. అండ్ 11 o'clock చెక్అవుట్ టైం ఒకటి, అదో దరిద్రం. సో ఇంకేం చేయాలి తెలియక వెంటనే స్నానం చేసి బ్రేక్ఫాస్ట్తో బుక్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అడిగితే, సార్ నేను మ్యారేజ్ అయింది, కొంచెం టైం పడుతుంది. సరే ఏదో చేయండి, నాకు తెలుసు, నాకు నిద్ర లేదమ్మా, ఏదో ఒకటి చేయండి అని చెప్పాను. సో దట్స్ ఆల్. అయిపోయింది, చెక్అవుట్ చేసేస్తున్నాను. చెక్అవుట్ చేసేసి బాగా లేట్ అయింది ఈరోజు. ఐ డోంట్ థింక్ వారణాసి రీచ్ అవ్వలేను. పాట్నా చూసుకొని మళ్ళీ పాట్నా అవుట్స్కర్ట్స్లో ఎక్కడో స్టే చేయాల్సిన పరిస్థితి. సో దట్స్ ఆల్. చూద్దాం ఏంటి విషయం అని చూసుకొని ప్రస్తుతం అయితే చెక్అవుట్ చేసి నేను బయలుదేరుతున్నాను. ఎలా జరుగుతుంది ఏంటి ఈరోజు అనేది నెక్స్ట్ కమింగ్ చూద్దాం. బంధన్ రిసార్ట్ రకం చూపించడానికి చాలా చండాలమైన ఫెసిలిటీస్, చాలా దరిద్రమైన ఫెసిలిటీస్. ఫుడ్ ఓకే, నేను కాదనట్లేదు, కాకపోతే ద కైండ్ ఆఫ్ సర్వీస్, రూము పర్లేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్, కానీ ఆ ఫెసిలిటీస్ చూసారా, సర్వీస్. ఆడికేదో మ్యారేజ్ ఫంక్షన్ అవుతుందట, మరి అలాంటప్పుడు రూమ్లో ఎందుకు బయటకు అద్దెకి ఇవ్వడం. సరే వాటెవర్. టైం అయితే 12 అయింది. మధ్యాహ్నం ఇంకా లంచ్ అయితే చేయను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 11:45కి తిన్నాను, ఆలు పరాటా. అండ్ ప్రస్తుతం అయితే నేను 6 కిలోమీటర్స్లో ఉన్నది. నేను వెళ్దాం అనుకున్న అశోక్ పిల్లర్ వైశాలిలోని కొల్హువా అనే ప్లేస్. వైశాలిలోని కొల్హువా గ్రామంలో ఉండే అశోక్ పిల్లర్కి అయితే వచ్చేసానండి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఆ వేడికి ఆ మొబైల్ వేడికి పోయి ఆ వీడియో కూడా సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు. అండ్ ఆల్సో వాయిస్ కూడా బ్రేక్గా వచ్చింది. సో అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది చూస్తుందేనండి కొల్హాలోని అశోకుడిచే నిర్మించబడిన అశోక్ పిల్లరు. సుమారు 236 BC నాటి కాలంలోని కట్టారంట. ఇక్కడ విశాల్ మహారాజు సామ్రాజ్యంలోని ఇదంతా ఫోర్ట్ రూయిన్స్. అలాగే ఇక్కడ బుద్ధుడి
కొన్ని స్తూపాలు కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే అశోక్ పిల్లర్ అండి. అశోక్ పిల్లర్ ఇది 18.3 మీటర్లు ఎత్తులో ఉన్నది. అండ్ పైన కనబడుతున్న సింహం అయితే ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్న అశోక్ పిల్లర్స్లో ఇది నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉండే సింహం అండి ఇది. సో గైస్, అదండి విషయాలు. అక్కడ అది సింహం, అశోకన్ పిల్లర్ అని కూడా అంటారు. అయితే విషయం ఏంటంటే అక్కడ మన డబ్బుల పైన నోట్లో ఉన్న 4 సింహాలు ఉంటాయి కదా, 4 సింహాల్లో ఉన్న ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ దిక్కుల్లో ఉన్నట్లుగా ఇది నార్త్ వైపు ఉన్న అశోక్ పిల్లర్ సింహం. ఇక్కడ సంగతులు అంతే. వైశాలిలోని రూయిన్స్. ప్రశాంతంగా ఈ వేడిలోని చిన్న చెట్లు గాలి ఒకటి తగులుతున్నది, కూర్చున్నాను. ఇంకంతే. ఇంక మరి బయలుదేరి ఈ ప్లేస్ టాటా చెప్పేసి నెక్స్ట్ మనం వెళ్ళబోయేది పట్నా సాహిబ్ గురుద్వార్. ఇది వెళ్ళేలోపు ఇంకొకటి మహాత్మా గాంధీ సేతు అని బీహార్లో సుమారు 5.7 కిలోమీటర్స్ లెంత్ గల గంగా నది పైనుంచి ఒక బ్రిడ్జ్ కట్టారు. ఇండియాలో బాగా పాపులర్ అయిన బ్రిడ్జ్. అది కూడా చూసుకొని పట్నా సాహిబ్ అండ్ గోల్ఘర్ అండ్ దెన్ వారణాసి వైపు మూవ్ అవుదాం. వారణాసి ఈరోజు మరి వెళ్ళలేకపోవచ్చు, బికాజ్ ఆల్రెడీ టైం అయితే 1 అయిపోయింది. ఇక్కడి నుంచి వారణాసి అయితే మనకి సంథింగ్ 7 hours ఆఫ్ జర్నీ ఉన్నది. ఆ 2 ప్లేసెస్ చూసుకొని వారణాసికి వెళ్ళడానికి అయితే కుదరదు. సో పట్నా అవుట్స్కర్ట్స్లో ఎక్కడన్నా రూమ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే పట్నా సాహిబ్ గురుద్వార్ అండ్ మహాత్మా గాంధీ సేతు అండ్ గోల్ఘర్ ఈ రోజుకి. దేవుడు ఈ ప్రాంతంలోకి సమ్మర్లో వస్తే ఇంక అంతే సంగతిలో. బీహార్ ఒకటి, ఉత్తరప్రదేశ్ ఒకటి, మధ్యప్రదేశ్ ఒకటి. ఎండ ఉడికించేస్తుంది. మొబైల్ తోటి వీడియో తీద్దామంటే ఏమంటుందంటే లెట్ ద మొబైల్ కూల్ ఫర్ సమ్ టైమ్ అని అంటుంది. వీడియో క్యాప్చర్ అవ్వట్లేదు అసలు. టూ టెరిబుల్ అప్ప, హారిబుల్ ఎండ. పట్నా అయితే ఇంకొక 38 కిలోమీటర్స్ ఉన్నది. అండ్ నేను ఫస్ట్ వెళ్దాం అనుకున్న పట్నా సాహిబ్ గురుద్వారా అయితే మాత్రం 16 km ఉన్నది. అంటే పట్నాకి అవుట్స్కర్ట్స్లో ఇది ఉన్నట్టు ఉన్నది. అండ్ అదే అవుట్స్కర్ట్స్లోని నేను చూడాలనుకున్న గోల్ఘర్ కూడా అదే అవుట్స్కర్ట్స్లో ఉన్నది. సో 99% నేను పట్నా సిటీలోకి వెళ్ళకపోవచ్చు. బికాస్ పట్నా సిటీలోకి కానీ వెళ్తే మాత్రం ఆల్రెడీ చిరాకు ఉంది. నిన్న రూము నిద్ర లేదు. నేను మళ్ళీ 10:30 దాకా పడుకున్నాను. ఐ థింక్ 10 వరకు పడుకున్నాను. ఆ చిరాకులోని ఇప్పుడు ట్రాఫిక్లోకి వెళ్తే మాత్రం చెడ్డ చిరాకు ఉంటుంది. ఎనీవేస్ ఇంకొక మేబీ ఒక 5-10 కిలోమీటర్స్ మహాత్మా గాంధీ సేతు కూడా వస్తుంది. ఇట్స్ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ కూడా, 5.7 km. అయ్యా తీరిపోతుంది. అయ్యా ఒక 60 కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా ఈరోజు ఓపిక రావట్లేదు అసలు. ఐ థింక్ మహాత్మా గాంధీ సేతు అయితే వచ్చేసాం. ఈ బ్రిడ్జ్ గంగా నదిని క్రాస్ చేస్తుంది. అంతా 5.7 కిలోమీటర్ లాంగ్ అన్నారు. బ్రిడ్జ్ అయితే ఉంది కానీ కింద వాటర్ అయితే ఏం కనబడట్లేదు. చూసుకుంటే ఈ మహాత్మా గాంధీ సేతు కింద గంగా నది ప్రవాహం అయితే ఈ వర్షాకాలంలో కూడా ఏమీ లేదు. అస్సలు అంటే అస్సలు లేదు. సమ్ వాటర్ మంచిగానే ఉంది. ఈ పాట్నా ప్రజలకి ఈ వాటర్ మోర్ దెన్ సఫిషియంట్. అక్కడ కనబడుతుందంతా పాట్నా సిటీనే. అదంతా బోటింగ్ కార్యక్రమాలు కూడా అక్కడ ఉన్నాయి. పాట్నాలోని వన్ పాపులర్ ఏంటి అని అంటే ఈ బ్రిడ్జ్ కూడా. ఆల్మోస్ట్ వేర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది బ్రిడ్జ్. ఏమైనా కొంచెం తాగాల, తాగకపోతే పిచ్చెక్కిపోతుంది. బాడీ అయితే
నాట్ డీహైడ్రేషన్, నిన్న సరే నిద్ర లేక టైం కాని టైంలో పడుకున్నాం, అదొకటి. పట్నాలోని ఓల్డ్ సిటీ రోడ్ సైడ్ చూడండి, ఇరికిరిగ్గా. ఇంకా టెంపుల్కి అయితే ఇంకో 1.5 కిలోమీటర్ ఉన్నది గురుద్వారకి. ఇలాంటి సందుల్లో మళ్ళీ ఇదొక ఆఫరు, బస్సు కూడా అనట. ఓ అబ్బా, ఈ వేడిలో సమోసాలు బజ్జీలు ఎలా తింటున్నారు అయ్యా. టైం 3 అయింది, బట్ సమోసా బజ్జీ అనేది చాలా కష్టం అబ్బా. అజీ పార్కింగ్ ఇదర్యా నీచే జానా. లోన కెమెరాస్ నాట్ అలౌడ్, సో బయటికి వెళ్ళిన తర్వాత దీని గురించి చెప్తాను. ఈ గురుద్వారా దగ్గర పార్కింగ్ అయితే సూపర్ ఉంది, నాకు నచ్చింది బాగా. ఓన్లీ రీజన్ ఇస్ బికాజ్ చాలా చాలా చిన్న చిన్న సందులు కదా, పార్కింగ్ కూడా సెల్లర్లోనే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది గురుద్వారా ఎంట్రన్స్. మనం అయితే లెఫ్ట్కి పోవాలా. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ అయితే గోల్ఘర్ అయితే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్. ఈ 10 కిలోమీటర్స్ వెళ్ళే లోపు ఏంటంటే, ఇక్కడ పట్నా సాహెబ్ గురుద్వారా గురించి తెలుసుకోవాలనుకుంటే, 10వ గురువు, సిక్కులకి 10వ గురువు అయిన గురు గోవింద్ సాహెబ్ వారి జన్మస్థానం అది. గురు గోవింద్ సాహెబ్, గురు గోవింద్ సింగ్ అనే ఒక గురువు, తాకత్ సిక్కులు వారి 10వ గురువు అంట. సో అతను ఇక్కడి నుంచి వెళ్ళి మెయిన్ గురుద్వారాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ పుట్టి అతను బాగా పేరు తెచ్చుకున్న తర్వాత రాజా రంజిత్ సింగ్ అని ఒక అతను ఇక్కడ రాజు, అప్పట్లో లోకల్ రాజు. అతను ఏంటంటే 19వ శతాబ్దం, సమ్టైమ్ అరౌండ్ 1830స్లోనే 1812స్లోనూ ఇక్కడ అతని కోసం అని చెప్పి గురుద్వారా కట్టడం జరిగింది. అప్పటికే 10వ సిక్కు కింద ఎన్నికైనందుకు, 10వ గురువు కింద ఎన్నికైనందుకు. తర్వాత ఏమైందంటే అది పాతది, చిన్నది ఉండేది. తర్వాత 1932లోనే ఇక్కడ బీహార్లోని ఏదో భూకంపం వచ్చిందంట. అప్పుడు 1932 బీహార్ భూకంపం చాలా పెద్దది. దాంట్లో కొంచెం పార్షియల్గా కొంత పాడైపోతే మళ్ళీ దానిని 1969లోని అప్పుడు మన గవర్నమెంట్ అప్పుడు గురుద్వారాకి సంబంధించిన వారు దీన్ని మళ్ళీ రెనోవేట్ చేశారు. ఇందాక చూసిన అంటే లోపల అక్కడ గార్డ్స్ కాదు, లేకపోతే అక్కడ గురుద్వారాలో ఉండేవాళ్ళు కాదు, కామన్గా పూజలు చేసుకోవడానికి దర్శనానికి వచ్చిన వారే కెమెరా ఎత్తుంటే దయచేసి కెమెరా దించండి అని అంటున్నారు. సో ఎందుకులే అని చెప్పి జస్ట్ ఒక చిన్న సింపుల్ షాట్, అంతమంది అలా చెప్తున్నప్పుడు మళ్ళీ మనం ఎందుకు తీయడం అని చెప్పి యాక్చువల్గా జస్ట్ మామూలుగా షార్ట్ వేసి దానిపైన వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను. ఆ షార్ట్ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను జస్ట్ ఒక చిన్న సింపుల్ షార్ట్ తీసాను. ఆ షార్ట్ తీసి దాని గురించి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో వాటెవర్, చాలా మంచి ప్లేసు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ ఎండలో గుమ్ అని వాయించుకొని వచ్చి లోనకి వెళ్ళి ప్రశాంతంగా ఉన్నది గురుద్వారా. క్రౌడ్ కూడా లేదు, ఏమో లైట్గా పూజలు ఏవో చేసుకుంటున్నారు. బాగుంది కదా అని చెప్పి ఫుల్ ఏసీ ఉన్నది, అలాగా కూర్చుండిపోయాను. ముందైతే ఈ గొడవ నుంచి బయటపడాలా ఏంటో అర్థం కావట్లేదు. సుమారు ఒక 2 కిలోమీటర్లు ఇలాగే ఉండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ కూడా మెట్రో కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఏదో మహాత్మా గాంధీ మైదాన్ అంట, పెద్ద గ్రౌండ్ ఉంది లెఫ్ట్లో. అండ్ ఇంకొక 1/2 కిలోమీటర్లో గోల్ఘర్. దేర్ యూ సీ, ఒక మూల నుంచి గోల్ఘర్ కనబడుతుంది. మీకు పిక్చర్ పెడతాను. థింగ్ ఈజ్, ఈరోజు అది క్లోజ్ చేసి ఉంది. సో బీహార్ పట్నాలో చూడదగినవి అవే. ఇక్కడ కూడా నాలాగా కొంతమంది వెయిటింగ్. ఐ డోంట్ వాంట్ టు వెయిట్ ఎనీ మోర్. లోపల
జనాలు కూడా కనబట్టలేదు. మేబీ దే ఆర్ నాట్ అలౌడ్ అనుకుంటా. ఈ అమ్మ పట్టణాలను ఎక్కడి నుంచి ఎక్కడికి ఇదే గోల్లో ఉంది. హార్న్లు ఈ చిన్న చిన్న రోడ్డు అమ్మ రోడ్డు ప్లానింగ్ లేదు, అది గుడ్డు లేదు. ఏ ఊర్రా అయ్యా, ఈ పొరపాటున ఏదైనా అంబులెన్స్ కానీ వస్తే అంతే సంగతులు చచ్చూరుకుంటాడు ఎవడో. ఆ దేవుడికే తెలియాల ఈ ఊరేంటో అనేది. ఏ సిటీలోన ది వర్స్ట్ ట్రాఫిక్ అని డిబేట్ పెడితే మాత్రం హోల్ వాటెళ్ళి హోల్ ఇండియాలోని పక్కాగా చెప్పగలను పట్నా. ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది, జనాలు ఎక్కువ ఉన్నారు, బైక్ పాపులేషన్, కార్ పాపులేషన్ ఎక్కువ ఉంది అని కాదండి. థింగ్ ఈజ్ ఇక్కడ ఏ ఒక్క నా కొడుక్కి డ్రైవింగ్ రాదు. బేసిక్గా పోలీస్ అనేది ఇక్కడ కంట్రోల్ లేదు. ఆడు ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నాడు, ఇష్టం వచ్చినట్లు ఆపుతున్నాడు, ఇష్టం వచ్చినట్లు హార్న్ కొడుతున్నాడు, ఇష్టం వచ్చినట్లు ఓవర్టేక్ చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్లు లెఫ్ట్కి వచ్చేస్తున్నాడు. వీడైతే నేను దాదా లెఫ్ట్కి అలాగే మూస్తాడు. అర్థం ఉండి ఏం పీకుతున్నాడు ఎదవీడు ఈ ఎదవే. ది వర్స్ట్ ట్రాఫిక్ ఎవర్ హ్యావ్ సీన్ ఇన్ ఇండియా అంటే ఇంకే. ఇంక నేను ఎక్కడ చూడను కూడానేమో, ఇంకెక్కడ చూడకపోవచ్చు కూడా. ఐ థింక్ మనం ఏదైనా అవుట్స్కర్ట్స్కు లేకపోతే న్యూ సిటీకి వస్తున్నట్లున్నాం. ఎంత న్యూ సిటీకి వచ్చినా కూడా ట్రాఫిక్ లేకపోయినా కూడా దరిద్రమైన ఎదవ డ్రైవింగ్లన్నీ ఇక్కడే ఉన్నాయి పట్నాలో. బీహార్ కా షేర్ ఆగయా. ఇక్కడ అందరూ ఎవరికాడి షేర్లే. రోడ్డు ఆడిదే, ఊరాడిదే, మనం మాట్లాడడానికి ఇంకేం ఉండదు, అన్నీ ఆడిగే. చిరాకు చెబుతుందయ్యా. ఇక్కడ ఓన్లీ ఎండలో ఈ ట్రాఫిక్లో ఎంత ప్రశాంతంగా ఉన్నారో కానీ నాకైతే చిరాకు చెబుతుంది. ఐ థింక్ బయటకు వచ్చినట్టున్నాను. పాట్నా సిటీలో నుంచి లక్కీలీ అవుట్. లేదమ్మా, ఇంకా చాలా దూరం ఉందమ్మా. ఐ థింక్ ఏదో హైవేకి ఎక్కుతున్నట్టు ఉన్నాం. ఇప్పుడు అమ్మ ఏదో రైల్వే స్టేషన్కి వెళ్తున్నారా బాబోయ్. కంపెనీస్ పాట్నా రైల్వే స్టేషన్ ఏంటి? మన విశాఖపట్నానికి దువ్వాడలో పాట్నాకి ఈ రైల్వే స్టేషన్ అలా అనుకుంటా. కానీ ఏ ఊరు రైల్వే స్టేషన్ అనేది తెలియట్లేదే. కొద్ది ఇబ్బంది వచ్చి పడిందే. ప్లాట్ఫామ్కి రోడ్డుకి అసలు తేడా లేకుండా ఉంది. ప్లాట్ఫామ్ రోడ్డు అన్నీ కలిసిపోయినట్టు ఉన్నాయి. ఇక్కడ ప్లాట్ఫామ్ టికెట్లు అవసరం లేదండి. బెనాపూర్ రైల్వే స్టేషన్ ఏంటండి, ప్లాట్ఫామ్ టికెట్ అవసరం లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే రైల్వే టికెట్ కూడా అవసరం లేదు. ఇంకా బయటికి వెళ్ళలేదు. అయ్యా చంపేస్తుందిరా బాబు, వికారంగా ఉంది. అయ్యవారు అమ్మవారు ఇవంతా చూడండి. ఈ ఊర్లో అంబులెన్స్కే దిక్కులేదు. అయ్యయ్యో, ఎమర్జెన్సీ పేషెంట్ అయితే ఇంకా అంతే సంగతిలో. మాదిరిగా వచ్చాం. ఇంకా ఎంత ఉన్నదో ఏంటో ఈ ఊరు దాటాలంటే గట్టిగానే ఉన్నట్లుంది. మొత్తం నశించింది తప్ప. వారణాసి వైపు వెళ్తున్నాను. వారణాసి ఇంకా 228 km ఉన్నది. సుమారుగా 5 hours పడుతుంది. ఇలాంటి ట్రాఫిక్ మధ్యలో ఎక్కడైనా వస్తే 6 hours కూడా పట్టవచ్చు. అయితే ఈ గ్యాప్లో ఎంఎంటీలోని బుక్ చేయలేదు. కానీ నేను స్పాట్ నుంచి ఒక 7 kilometers దూరంలో మళ్ళీ అగైన్ ఏదో మ్యారేజ్ హాల్ ఉన్నది. అక్కడికి వెళ్ళి చూసి ఎంఎంటీలో అయితే 1097 ఎంతో చెప్తుంది. ఏసీ నాన్ ఏసీ అని క్లారిటీ లేదు. ఒకసారి అక్కడికి వెళ్ళి చూసుకుందాం. ఆల్మోస్ట్ లైక్ 7 kilometers ఉన్నది. ఇంకా రూమ్ దొరికేసింది. గ్రీన్ మ్యారేజ్ అండ్ పార్టీ జోన్ అంట. గ్రీన్ రిసార్ట్ అండ్ రెస్టారెంట్. జస్ట్ ఏంటంటే చిన్నది రిసార్ట్, అంటే పెద్ద రిసార్ట్ ఏం కాదు. ఒక 2 ఫ్రెండ్స్ పెట్టుకొని చేస్తున్నారంట.